శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ. ఈ వీడియోలో మనం మే 17వ తారీఖున మీనరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు రేవతి నక్షత్రం మీదకి మారడం జరిగింది. అంటే రేవతి నక్షత్రం అన్నది శని భగవానుని యొక్క జన్మ నక్షత్రం. తన జన్మ నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రయాణిస్తూ ఇంచుమించుగా ఇంకా రేవతి తర్వాత ఇంకా మనకి మేషరాశిలోకి శని భగవానుడు వెళ్ళడం జరుగుతుంది. 2వ తారీఖు జూన్ నెల 2027వ సంవత్సరం దాకా కూడా మరి శని భగవానుడు రేవతి నక్షత్రం మీద సంచరిస్తూ అదే నక్షత్రం మీద వక్రగమనం పొంది మళ్ళా కొద్ది రోజులు ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి వచ్చి మళ్ళా రేవతికి వచ్చి ఇంక డైరెక్ట్గా జూన్ 2వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సో ఏదైనా రేవతి నక్షత్రం అన్నది బుధుని ఆధిపత్యంలో ఉన్నటువంటి నక్షత్రం. శని భగవానుడికి బుధుడు మిత్రగ్రహం అవటం వల్ల మరి ఆ మిత్రుడి నక్షత్రం మీద ప్రవేశించినటువంటి శని భగవానుడు ఏ ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని చూపడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించడం జరుగుతుంది. మే 17వ తారీఖున శని భగవానుడు తన జన్మ నక్షత్రం అయినటువంటి రేవతి నక్షత్రం మీదకి ప్రవేశించిన సందర్భంగా మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలనలో మరి రేవతి నక్షత్రానికి బుధుడు దశానాథుడుగా ఉండడం జరుగుతుంది. అంటే బుధుని యొక్క నక్షత్రం మీదకి శని భగవానుడు ప్రవేశించడం వల్ల అది బుధుని యొక్క రాశులైనటువంటి మిథున కన్యా రాశుల మీదకి శని యొక్క ప్రభావం కనబడడం జరుగుతుంది. అంటే ఈ రాశి వారికి మిథున రాశి వారికి రాశియందు శని భగవానుడు ఉంటే ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అన్నది ఈ సమయంలో మనకి జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థం ఈ 2 ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శని భగవానుడు భాగ్యాధిపతిగా అష్టమాధిపతిగా మరి ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ ఈ బుధ నక్షత్రం మీద అయినటువంటి రేవతిలో ప్రవేశించడం వల్ల ఈ మిథున రాశి వారికి కొంతవరకు స్థాన చలనం కలిగే అవకాశం ఉన్నది. అంటే అది ఇదిగా ఉద్యోగరీత్యా మీరు ఏదైనా ఉద్యోగం ఇతర రాష్ట్రంలో కానీ ఇతర దేశంలో కానీ ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగం మారడం కారణంగా మీరు వేరే ప్రదేశానికి మారవలసి ఉంటుంది. చేంజ్ ఆఫ్ ప్లేస్ అనేది వస్తుంది, ఉద్యోగపరమైన మార్పు వస్తుంది. ఆ ఉద్యోగం కూడా స్వశక్తితో మీకు మీరుగా సంపాదించుకున్నదే అవుతుంది. అలాగే మీడియా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి ఎయిర్లైన్స్ అంటే విమాన సంబంధించినటువంటి పరిశ్రమలో కానీ ఎయిర్లైన్స్లో కానీ ఉద్యోగం చేస్తున్న వారికి, రైల్వేలో ఉద్యోగం చేస్తున్న వారికి కూడా ఈ విధమైనటువంటి కొన్ని సడన్ చేంజెస్ రావడం జరుగుతుంది మనకి ఈ జూన్ 17వ తారీఖు నుంచి. అలాగే చతుర్థ స్థాన ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే సడన్గా ప్లేస్ ఆఫ్ చేంజ్ వస్తుంది. కొంతమంది ఏదైనా గృహం నిర్మించుకొని ఆ గృహ ప్రవేశం చేయడానికి కూడా ఇది అవకాశం ఉంటుంది. అంటే ఇది మే 17 అంటే మే 17 జరిగే అవకాశం కాదు. మనకి ఈ శని భగవానుడు 2027వ సంవత్సరం జూన్ 2వ తారీఖు వరకు కూడా మనకి ఈ రేవతి నక్షత్రం మీద సంచరించడం, వక్రించడం, కొద్దిగా వెనక నక్షత్రం మీదకి వెళ్ళడం, మళ్ళా ఈ నక్షత్రం మీదకి రావడం, 2027 జూన్ 2వ తారీఖున సంపూర్ణంగా మీకు మేషరాశిలో ప్రవేశించడం జరుగుతుంది. అది మీకు లాభస్థానం.
11వ స్థానంలోకి శని భగవానుడు ఇంచుమించుగా నెక్స్ట్ ఇయర్ జూన్ 2న ప్రవేశిస్తాడు. మరి 11వ స్థానంలోకి వచ్చిన శని భగవానుడు కంప్లీట్గా మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకని ముందుగానే ఈ సమయంలో మీకు వృత్తిపరమైన చేంజెస్, కొత్త ఇల్లు కనుక్కొని గృహప్రవేశం చేయడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా ఈ రేవతి నక్షత్రం ప్రథమ పాదం మీద సంచరించడం జరుగుతుంది ప్రస్తుతం. అది నవాంశలో మనకి ధనుసు రాశి అవుతుంది, అంటే మీకు సప్తమ స్థానం అవుతుంది. ఆ కారణం వల్ల మీ జీవిత భాగస్వామికి, మీరు మగవారంటే భార్యకి, స్త్రీ అంటే మీ భర్త గారికి వేరొక ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావడం వల్ల టెంపరీగా ఎడబాటు వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా కూడా కొన్ని ఎడబాటు రావడం జరుగుతుంది. మరి ఇందాక మనం చెప్పినట్టు శని భగవానుడు ఈ రేవతి నక్షత్రం మీద సంచరించడం, మిథున రాశిలో ఉన్న ఫలితాలు ఇవ్వడం వల్ల ఇది ఎవరో ఒకరు భార్యాభర్తలు ఎవరైతే ఈ మిథున రాశిలో ఉంటారో వాళ్ళు ఒక మాదిరి బ్రహ్మచర్యాన్ని పాటించడం జరుగుతుంది. కొన్ని కఠోర నియమాలు పాటిస్తారు, కొన్ని బలహీనతల నుంచి బయటపడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ శని యొక్క రేవతి నక్షత్రం మార్పు ఈ మిథున రాశి వారికి చాలా క్రమశిక్షణతో, నిజాయితీగా, పూర్తిగా పని మీద దృష్టి పెట్టడం వల్ల వారి జీవితంలో ఎన్నడూ చూడని అభివృద్ధి రావడం జరుగుతుంది. అయితే ఒకటి, ఇది క్రమశిక్షణతో, నియమాలతో జాగ్రత్తగా, కఠినంగా ఉన్న వాళ్ళకి ఈ అభివృద్ధి రావడం జరుగుతుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా, అలాగే ఏదో ఒక బలహీనతకి లోనైనా, ఏదో ఒక పొరపాట్లు చేసిన జీవితంలో అది పనిష్మెంట్ కూడా రావడం జరుగుతుంది. ఏదైనా శని భగవానుడు ఇచ్చే ఫలితాలు మీ నడవడికను బట్టి, మీ ఆలోచన బట్టి, మీ చర్యలను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప శని అందరికీ ఎట్టి పరిస్థితుల్లో ఒకేలాగా ఉండడు. మంచివారికి మంచిగా, చెడ్డవారికి చెడ్డగా తన పరిపాలన సాగుతుంది. బట్ ఏదైనా శని మీకు ప్రస్తుతం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ నడవడిక మార్చుకోవడం వల్ల మీ జీవితాన్ని, మీ జీవిత గమ్యాన్ని కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒకరి జీవితంలో వ్యాపారమా, ఉద్యోగమా, అతను ఏ విధంగా ధనాన్ని సంపాదిస్తాడు అన్నది శని భగవానుని యొక్క స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మకారకుడు కాబట్టి మన కర్మని నిర్దేశించడం జరుగుతుంది. అలాగే ఆయుష్కారకుడుగా ఈ భూమి మీద జాతకుడు ఎంతవరకు ఈ శరీరంతో ఉండడం జరుగుతుంది అన్నది కూడా శని భగవానుడు నిర్ణయించడం జరుగుతుంది. అలాగే వివాహ సంబంధించిన విషయంలో వివాహం ఎంత అన్యోన్యంగా ఉంటుంది, ఏ విధంగా ఎన్ని సంవత్సరాల పాటు వారి వైవాహిక జీవితం సాగుతుంది అన్నది కూడా ఈ శని భగవానుని బట్టే రావడం జరుగుతుంది. ఏదైనా అతని అలవాట్లు, ఆలోచనలు, అతని యొక్క ధర్మ కార్యక్రమాలు, చెడు కార్యక్రమాలు, వ్యసనాలు, ఏదైనా శని భగవానుని బట్టి ఆధారపడి ఉంటుంది. జాతకుడిని అత్యంత హీనస్థితిలో చాలా విధంగా ఇబ్బందులు పెట్టడానికి, అంటే ఇంచుమించుగా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నలమహారాజు, మహాచక్రవర్తి కూడా ఈవెన్ కట్టుకోవడానికి సరైన బట్ట లేకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అలాగే వైభవాన్ని ఇస్తే ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడో అది ఎవరు ఊహించలేనిది. సో ఈ విధంగా ఈ శని భగవానుడు రేవతి నక్షత్రం మీద ప్రయాణించున్న సందర్భంలో ప్రధానంగా ఉన్నటువంటి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఈ పరిహారం, అంటే బుధుడు విద్యాకారకుడు, వ్యాపారకారకుడు, అందువలన వ్యాపారపరంగా కొద్దిగా ఆర్థిక మాంద్యం ఏర్పడడం కానీ, ప్రజల దగ్గర ధనం రొటేషన్ తగ్గడం కానీ, వ్యాపారాలు సజావుగా సాగకపోవడం, విద్యా సంస్థలు అంత సక్సెస్ఫుల్గా నడకపోవడం, విద్యార్థులు కూడా విద్య మీద పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, ఇవన్నీ కూడా అంటే బుధుని యొక్క కారకత్వాలన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే వాటిని
లైన్లో పెట్టే దారిలో పెట్టే ప్రయత్నం శని భగవాన్ చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా వ్యాపారస్తులకు మాత్రం ఇది కొంతవరకు గడ్డు కాలం అనే చెప్పచ్చు. ప్రజల దగ్గర రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, సేవింగ్స్ తగ్గుతూ ఉంటాయి, అలాగే వాళ్ళ దగ్గర కొనుగోలు శక్తి తగ్గుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏ రాశి వారికి ఏ ప్రభావం ఉంటుంది అన్నది, అంటే దీంతో పాటుగా వారి జన్మ పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మ చక్రం బట్టి, జాతక చక్రం బట్టి, జరుగుతున్న దశలను బట్టి, అప్పుడున్న గ్రహస్థితి బట్టి ఆధారపడడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ ప్రభావం ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందన్నది డీటెయిల్గా తెలుసుకుంటూ చివరిలో ఏ రాశికి ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుంది కూడా మనం తెలుసుకొని శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలొద్దామని ఆశిస్తూ, ఏదైనా శని భగవానుడు గోచార రీత్యా కానీ దశారీత్యా కానీ ఇబ్బంది పడుతున్నప్పుడు చాలామంది ఈ పరిహారాలు అన్నవి చేయించడం జరుగుతూ ఉంటుంది. అందులో ప్రధానంగా శని భగవానుడికి తైలాభిషేకం, శని భగవానుడికి జపం చేయించడం, ఇవి నడుస్తూ ఉంటాయి. అయితే ఏదైనా శని భగవానుడి యొక్క పరిహారం చేద్దాం అనుకున్న వాళ్ళు ముందు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతల్ని తొలగించుకోవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీరు చేసే పరిహారం అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదో ఒక వ్యసనంతో మీరు బలహీనుడై ఉంటారు. అది స్మోకింగ్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, మందు అవ్వచ్చు, లేదంటే ఒక స్త్రీ మీద వ్యామోహం అవ్వచ్చు, లంచాలు తీసుకోవచ్చు, ఇతరులను ఇబ్బంది పెట్టవచ్చు. అవి ముందుగా మీరు విడిచిపెట్టినప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు వర్కౌట్ అవ్వడం జరుగుతుంటుంది. చాలా క్రమశిక్షణతో సూర్యోదయానికి ముందే లేచి, అలాగే కొన్ని నిమిషాల పాటు కొంత ఒక అరగంట 15 నిమిషాల వ్యాయామం చేసి, అలాగే సమయానికి అన్ని రకాల కాలకృత్యాలు తీర్చుకొని దైవారాధన చేసుకుని సూర్య నమస్కారం చేసుకొని, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుటుంబంలో మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదైనా బిస్కెట్లు ఏం కావాలంటే అవి, మందులు అవసరం ఉంది తెచ్చి పెట్టడం, వాళ్ళకి ఏదైనా ఆహారం టిఫిన్ కావాల్సి ఉంది పెట్టడం, ఈ విధంగా మీరు చేయడం వల్ల ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ పని తొందరలో అదే అవ్వచ్చు, మీ ఇంట్లో వృద్ధులైన వాళ్ళు, హెల్త్ ప్రాబ్లంతో మంచాన ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఉదయం పూట ఒక కాఫీ అవ్వచ్చు, ఒక టిఫిన్ అవ్వచ్చు, వారికి పెట్టకుండా మీ చిన్నపిల్లలు కానీ యజమాని కానీ ఎవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళు తినడం అన్నది చేయకూడదు. ముందుగా మీరు ఈ రెమెడీ పరిశీలించండి. మీ ఇంట్లో ఎవరైతే వృద్ధులు బలహీనులు ఉన్నారో వాళ్ళకి ముందు ఆహారాన్ని పెట్టి తర్వాత మీరు స్వీకరించడం వల్ల డైరెక్ట్గా మీరు శని భగవానుడికి ఆహారం పెట్టినట్టు ఫలితం మీరు పొందడం జరుగుతుంది. అలాగే కేవలం నెలకు ఒకసారైనా ఏదైనా వృద్ధాశ్రమాన్ని, అంటే అనాథలు ఎవరైతే కుటుంబ సభ్యులతో నిరాధించారో వాళ్ళ అనాథలు, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అవసరమైనటువంటి ఆహారం కానీ పళ్ళు కానీ మాత్రలు కానీ మందులు కానీ కేవలం పరామర్శించడం ద్వారా కూడా కేవలం శని భగవానుడు ఈ విధంగానే అనుగ్రహిస్తాడు తప్ప మీరు లక్షలు వేలు ఖర్చు పెట్టి ఏదో జపాలు చేయించాం, హోమాలు చేయించాం, అది చేయించాం, ఇది చేయించాం అంటే జీరో ఉపయోగం. మీకు మీరుగా ఈ విధంగా మీ కుటుంబంలో వృద్ధుల్ని సేవించి వాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల, వారిని జాగ్రత్తగా చూడటం వల్ల కంప్లీట్గా మీ యొక్క శని మీకు అనుకూలించడం జరుగుతుంది. శని అనుకూలించినంతగా ఏ గ్రహం కూడా అనుకూలించదు. అందువలన శనిగ్రహ అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాల అనుగ్రహం కూడా మీరు పొందడం జరుగుతుంది. మరి శని అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ స్వస్తి.